అందరికీ నమస్తే. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు నా యొక్క విజ్ఞప్తి. 10 ఏళ్లుగా ఇందిరా పార్క్ చౌరస్తాను, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని మూసేసి తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు నిషేధించిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ ఏం ముఖం పెట్టుకొని ధర్నా చౌక్ వచ్చాడో అని తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యువత కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఇవాళ కాంపిటీషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ యువత భవిష్యత్తును ఇవాళ బుగ్గిపాలు చేసి తెలంగాణ నిరుద్యోగ యువతతో చెలగాటమాడిన కేటీఆర్కు నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అని ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను. ఢిల్లీలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్కు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కు తేడా లేదని, ఇద్దరు ఎజెండాలు ఒకటే అని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. 12 ఏళ్లుగా బీజేపీ పార్టీతో రాజకీయ సహజీవనం చేస్తూ ఇవాళ మోదీ ముసుగు వేసుకొని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నిరుద్యోగుల ద్రోహులు ఉద్యోగాలు అమ్ముకొని లీకేజీలకు ప్యాకేజీలకు పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు యువత గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ ఢిల్లీలో ఉన్న మోడీకి కేటీఆర్కు తేడా లేదని, మోడీ ఏజెంటుగా కేటీఆర్ తెలంగాణలో ఉన్నాడనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దేశ యువత కోసం రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, యువతకు ద్రోహం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీజేపీ పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఇద్దరి ఎజెండాలు ఒకటే అని తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్కి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.